అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ శాడిస్ట్ 8వ భాగము. దీనికే హగ్. మరి అక్కడ నుండి తీసుకొచ్చా, ఏమి ఇవ్వలేదు అని అంటాడు విక్కీ. అక్కడే హగ్గిచ్చా కదా అని అమాయకంగా ఉంటుంది మన వైషు. హగ్ తప్ప కిస్ అనే కాన్సెప్టే తెలీదా నీకు అంటాడు విక్కీ కన్నుగొడుతూ. కిస్సా? నీకా? ఛీ, నేనివ్వను. నన్ను వదిలేసి అయిపోయావు కదా అని మొహం పక్కకు తిప్పుకుంది వైషు. సరే ఇవ్వకు, నేనే ఇస్తా అని వైషు బుగ్గపై ఆటోగ్రాఫ్ చేశాడు విక్కీ. ఇప్పుడు వైషు మొహంలో సిగ్గు, ఆనందం అన్నీ కలిసి తిష్ట వేసుకొని కూర్చున్నాయి. పార్లర్ వచ్చింది. విక్కీ, వైషు దిగి ఐస్ క్రీమ్ తిని ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళ్ళగానే వైషుని హక్ చేసుకొని సారీ చెప్పారు అందరూ. ఈవినింగ్ వరకు ఉండి భోజనాలు అన్నీ చేశారు వైషు ఫ్యామిలీ. వైషుని తీసుకువెళ్తా అని శివగారు చెప్పగానే వద్దు అని విక్కీ గట్టిగా అరిచినట్టు అన్నాడు. ఎందుకో ఎవరికి అర్థం కాలేదు. వైషుని ఎక్కడికి తీసుకువెళ్ళటానికి వద్దు. ఇప్పటి వరకు జరిగింది చాలు. వైషుని ఇంకా ఎక్కడికి పంపించను, నాతోనే ఉంటుంది. కావాలంటే కొన్ని రోజులు ఉంచి తీసుకువస్తా తప్ప పర్మనెంట్గా కాదు. ఏం వైషు, ఏమంటావ్ అని అడుగుతాడు విక్కీ. వైషు ఏమనకుండా కిందికి చూస్తూ ఉంటుంది. శివగారు సరే విక్కీ, వైషు నీకన్నా బాగా ఎవరు చూడరు, భరించలేరు కూడా అంటూ నవ్వుతారు. అంతే, అక్కడ ఉన్నవారంతా సీరియస్ ఫేసెస్ని కామెడీ ఫేస్గా చేంజ్ చేసేశారు. శివగారి ఫ్యామిలీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నైట్ అయింది. మన వైషు దిక్కులు చూస్తూ ఉంటుంది. ఏంటి వైషు, ఏదో ఆలోచిస్తున్నావు? కొంపతీసి నా కోసమా అంటూ విక్కీ అడుగుతాడు. నీకోసం కాదులే, నన్ను ఇక్కడ ఉండమన్నావు. మరి నా రూమ్ ఏది, ఎక్కడ పడుకోవాలి, ఇవన్నీ థింక్ చేస్తున్నా అని చెప్పింది వైషు. ఓ అంతేనా? స్టెప్స్ ఎక్కి రైట్ సైడ్కి వెళ్తే థర్డ్ రూమ్ కనిపిస్తుంది, అదే నీ రూమ్ అని విక్కీ చెప్పగానే పాప రూమ్కి జంప్ అయింది. ఒక 10 మినిట్స్కి విక్కీ వచ్చి డోర్ లాక్ చేశాడు. వైషు, విక్కీ మాత్రమే ఉన్నారు ఆ రూమ్లో. హే, ఏంటి నువ్వు నా రూమ్కి వచ్చి డోర్ లాక్ చేసి ఏం చేయాలని అనుకుంటున్నావు అని వైషు అడిగింది. అదే చేద్దామని అనుకుంటున్నా అని కొంచెం నవ్వుతాడు విక్కీ. ఏంటి, ఏమనుకుంటున్నావు అని కొంచెం కోపంగా అడిగింది వైషు. విక్కీ దగ్గరికి రావటంతో పిల్లోస్ తీసుకొని మీదికి విసిరింది. పక్క మొత్తం నాశనం చేసింది. విక్కీ మాత్రం సైలెంట్గా చూస్తూ ఉండిపోయాడు. కాసేపటికి నవ్వటం మొదలుపెట్టాడు. వైషుకి ఏమీ అర్థం కాలేదు. విక్కీ వెళ్ళి పక్కంతా అరేంజ్ చేసి పడుకున్నాడు. వైషు బొమ్మలా నిండుబడి ఉండిపోయి సరికి విక్కీ లేచి, మేడం గారు, ఇది నా రూమ్. ఇప్పుడు చెప్పు, నా రూమ్లోకి నీకేం పని అని అడుగుతాడు విక్కీ కొంచెం యాటిట్యూడ్గా. నువ్వే కదా ఈ రూమ్కి వెళ్ళి ఉండమన్నావు అని చెప్పింది వైషు. కదా, మరి ఎందుకు రచ్చ చేస్తావు అంటాడు. విక్కీ చెప్పింది విని, ఇది నా రూమ్ కాదు, మన రూమ్. నాకు నీతో ఉండాలని ఉంది. మ్యారేజ్ అయ్యే వరకు నేనేం చేయను. నీకు ఉండాలి అని లేకపోతే వేరే రూమ్ ఉంది, వెళ్ళొచ్చు అని చెప్పాడు విక్కీ. సారీ విక్కీ బావా అని హక్ చేసుకుంది వైషు. ఈ రూమ్ ఓకేనా మరి అడిగాడు విక్కీ. నాకు ఓకే బావా అంటూ నవ్వింది. సరే, సేమ్ బెడ్ పర్వాలేదా, లేక వేరే బెడ్ తెప్పించినా అంటాడు విక్కీ. లేదు, నాకు ఓకే అంది. సర్లే అయితే నిద్రొస్తుంది. ఇద్దరు పడుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ వైషు ఎర్లీగా లేచింది. లేచి చూస్తే విక్కీ పడుకున్నాడు. సరే అని బయటికి వస్తుంటే ఎదురుగా సునంద ఉంది. సునందకి వైషు అంటే పెద్దగా ఇష్టం లేదు. తను ఇప్పుడు విక్కీ రూమ్ నుంచి వచ్చింది, ఇంకా ఊరుకుంటుందా? ఏంటి, ఈ రూమ్లో నీకేం పని? ఇక్కడ పడుకున్నావా రాత్రి? ఎందుకున్నావు ఈ రూమ్లో అంటూ క్వశ్చన్స్ వేస్తూనే ఉంది. వైషుకి భయమేసింది. అవును, అది తప్ప ఇంకేం అనలేదు. నీకు ఇప్పుడే చెప్తున్నా, విక్కీతో నిన్ను చూస్తే మర్యాద దక్కదు నీకు. అయినా ఇన్ని రోజులు వేరే చోట ఉన్నావు, వాడేం చేశాడో ఏంటో. ఇప్పుడు అవన్నీ విక్కీతో చేద్దామనుకుంటున్నావా అని వెళ్ళిపోయింది. వైషుకి ఏడుపు ఆగలేదు. వెంటనే తనకు సంబంధించిన వస్తువులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు విక్కీ పరిస్థితి ఏంటి? నిజం తెలిస్తే? వైషు ఏడుస్తూ ఇంటికి వెళ్ళింది. వెళ్ళగానే శివగారు వారి ఫ్యామిలీ తన చుట్టూ చేరి ఏమైందని అడిగారు. డాడ్, నేను అక్కడికి వెళ్ళను, ప్లీజ్ ఇక్కడే ఉంటాంది వైషు. ఇప్పటి వరకు వారిని వదిలి ఉండలేదు కదా, ఈలోపు ఇవన్నీ జరిగాయని భయపడుతుందేమో అని వారు ఏమీ అనలేదు. కాసేపటికి రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళింది. విక్కీ వైషు వెళ్ళిన గంటకి లేచాడు. చూస్తే వైషు లేదు. సరే ఫ్రెష్ అవుతుందేమో అని రూమ్లోనే ఉన్నాడు. ఒక 10 మినిట్స్ అయ్యాక బాత్రూమ్ డోర్ నాక్ చేస్తే వైషు అన్నాడు. సౌండ్ రాలేదు. డోర్ ఓపెన్లోనే ఉంది. ఓహో, కిందుందేమో అని ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళాడు. అక్కడ కూడా లేదు. ఇంట్లో అందరిని అడిగితే ఎవరూ చూడలేదన్నారు. అప్పుడే కళ్యాణ్ వచ్చాడు. ఏంటని అలా ఉన్నావు అని అడిగితే వైషు కనిపించట్లేదు అన్నాడు విక్కీ. వైషు వదిన ఇంటికి వెళ్ళిపోయింది కదా, నీకు చెప్పలేదా? నేనే డ్రాప్ చేసి వచ్చాను, లేట్ అవుతుందని ఇంటి లోపలికి వెళ్ళలేదు అనగానే విక్కీకి కొంచెం బాధ కలిగింది. అది చూసి సునంద, నాన్న విక్కీ, తను ఇన్ని రోజులు అక్కడ ఉంది కదా, ఫ్యామిలీని మిస్ అయిందేమో, లేదంటే అక్కడ జరిగింది గుర్తుకొచ్చిందేమో, అందుకే భయపడి వెళ్ళి ఉంటుందని చెప్తుంది. అది కూడా అయ్యుండొచ్చు మామ్ అని టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్తాడు.
ఆఫ్టర్నూన్ టైంలో విక్కీకి వైషు నుంచి ఫోన్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి వైషు ఫ్రెండ్ మాట్లాడుతుంది. సార్, వైషుకి అసలు బాలేదు, ఫాస్ట్గా రాగలరా అంటూ ఏడుస్తూ కంగారు పడుతూ చెప్తుంది. ఏమైంది తనకి అని విక్కీ ఏడుస్తూ అడుగుతాడు. సార్, వైషు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఇది ఎవరికి తెలీదు. ఇంట్లో చెప్తే ఏమవుతుందో అని మీకు కాల్ చేశాను. ఫాస్ట్గా రండి సార్ అని కాల్ కట్ చేసింది. విక్కీ వితిన్ 5 మినిట్స్లో కాలేజ్కి వెళ్ళిపోయాడు. వైషుకి కాల్ చేసి తను ఉన్న ప్లేసు వాళ్ళ ఫ్రెండ్ని అడిగి వెళ్ళాడు. వైషుని చూస్తే చెయ్యి లైట్గా కట్ అయింది. ఏంటి వైషు ఇది అని చిన్న పిల్లాడిలాగా ఏడుస్తూ అడిగాడు విక్కీ. వైషుకి వాళ్ళ ఫ్రెండ్ ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. బట్ విక్కీ అది తీసుకొని ఫస్ట్ ఎయిడ్ కంటిన్యూ చేశాడు. ఏమైంది, ఎందుకు ఇంటి నుంచి వచ్చేసావు? నాకు కనీసం చెప్పనూ లేదు. పోనీ అది వదిలే, ఇలా సూసైడ్ అవసరమా నీకు? ఎందుకు ఇలా చేస్తావు? ఇప్పుడు చెప్పు ఏమైపోయిందని అని ఏడుస్తూ హక్ చేసుకున్నాడు విక్కీ. వైషు ఎంతకీ ఏం మాట్లాడలేదు. వైషు ఫ్రెండ్ సార్, అది వైషు ఇందాక కొంతమంది బాయ్స్ క్లాస్లో కామెంట్ చేశారు. ఒక అబ్బాయి ఇన్ని రోజులు ఎక్కడ ఉందో అని అంట. నిన్న విక్రమాదిత్య సార్ ఇంట్లో ఉందంటనా? రెండో అబ్బాయి బయటికి గెంటేశారా ఏమోరా, లేదంటే ఎక్కడో ఉన్న అమ్మాయిని ఎవరు ఉంచుకుంటారు ఇంట్లో, మరి ఏం చేసిందో ఏమో. మూడో అబ్బాయి, అరే విక్రమ్, ఆదిత్య సార్కి తెలిస్తే మిమ్మల్ని వదిలిపెట్టరేమో, కొంచెం జాగ్రత్తరా. నాలుగో అబ్బాయి, సార్ ఇంట్లో నుంచి బయటకు వచ్చిందంటే సార్ ఏమంటారా మనల్ని, అయినా మన ఇంటికి ఎప్పుడు వస్తారో అడగండిరా, ఇలా అన్నారు అని సార్కి కంప్లైంట్ చేసింది. కానీ ఆయన అని చెప్పటం ఆపేసి ఆ అమ్మాయి చెప్పు ఏమైంది అన్నాడు విక్కీ. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే నీకు మంచిదే, మరి నాకు రిస్క్ కాబట్టి ఒక పని చెయ్యి, వాళ్ళందరి ఇంటికి వెళ్ళే బదులు మా ఇంటికి రా అన్నాడు సార్. అందరూ ఇలా అంటున్నారని ఇక్కడికి వచ్చి గొంతు కట్ చేసుకుంటుంటే నేను చూసి ఆపుతుంటే హ్యాండ్ కట్ అయింది. లక్కీగా ఏం కాలేదు సార్ అంది. ఒసే పిచ్చిదానా, వాళ్ళంటే నాకు చెప్పాలి కానీ కాలేజీ స్టాఫ్కి చెప్తావా? నువ్వు నా వైషునే ఫస్ట్ పైకిలే, ఏడు పాపు నాతోరా నువ్వు అని ఫస్ట్ ఆ సార్ని అండ్ ఆ బాయ్స్ని విక్కీ ఎదురుగా ఉన్నారు. వైషు ఏడ్చి ఏడ్చి ఐస్ రెడ్ అయ్యాయి, ఫేస్ లైట్గా కందిపోయింది కూడా. వాళ్ళకి మ్యాటర్ అర్థమయ్యి భయంతో వణుకుతూ ఉన్నారు. యాజ్ ఏ ఫ్యాకల్టీ మెంబర్గా మీకు రెస్పెక్ట్ ఇస్తాను, కానీ తేడా వస్తే ఊరుకోనని ముందే చెప్పా కదా. మరి ఎందుకు చేశారు ఇలా? వైషు ఇప్పుడు నాకు రిలేటివ్ అండ్ నా లైఫ్ పార్ట్నర్ కూడా అవుతుంది ఫ్యూచర్లో. ఇది తెలిసి కూడా తనతో ఇలా డీల్ చేశారు. తన ప్లేస్లో వేరే అమ్మాయి ఉన్నా కూడా ఇలానే చేస్తారా? మనల్ని నమ్మి కాలేజీకి పంపిస్తున్నారు, ఇలా చేయటం కరెక్టా అని రీసౌండ్ వచ్చేలా అరిచాడు విక్కీ. సారీ సార్, తప్పయింది అని అతను చెప్తున్నాడు. తప్పయిందా సార్? వాళ్ళు ఇలా నన్ను అన్నారని మీ దగ్గరికి వస్తే నేను చూస్తానమ్మా అని మీరు డీల్ చేస్తుంటే బాగుండేది, కానీ ఇలా చేస్తే ఏమనాలి? ముందు మీకు పనిష్మెంట్ ఇవ్వాలి. వైషుని ఇంటికి రా అంటావా? సరే, నువ్వు ఈ రోజు నుంచి ఇంటికి వెళ్ళటానికి లేదు. అంటే మార్నింగ్ 6కి కాలేజీలోనే ఉండాలి, నైట్ 12కి ఇంటికి వెళ్ళాలి. ప్రెజెంట్ అయితే సారీ చెప్పు వైషుకి, ఆయన గుర్తుపెట్టుకో, తప్పు చేస్తే శిక్ష ఎవరైనా సరే అనుభవించాలా అని క్లాస్ పీకాడు విక్కీ. అమ్మ వైషు, సారీ అమ్మ, తప్పు చేశా అని చెప్తాడు అతను. అరే బాయ్స్, ఇప్పుడు మీరు ఇక్కడ రండిరా. ఇందులో విక్రమాదిత్య సార్కి తెలిస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు అని చెప్పిన వాడు ఎవర్రా అని అడుగుతాడు విక్కీ. సార్, నేనే చెప్పా అని ఒక అబ్బాయి ముందుకు వస్తాడు. చూడమ్మా, నువ్వు చేసింది కరెక్టే, కాకపోతే ఏ అమ్మాయి మ్యాటర్ అయినా సరే చేయకుండా ఉండాలి, ఓకేనా? నువ్వు క్లాస్కి వెళ్ళు అని ఆ అబ్బాయిని పంపిస్తాడు విక్కీ. ఇప్పుడు ఇటు రండి అమ్మ మీరు అని బాయ్స్ని పిలుస్తాడు. సార్, వీళ్ళు చేసిన తప్పుకి మీరేం పనిష్ ఇవ్వాలి అనుకుంటున్నారా చెప్పండి అని ఆ సార్ని విక్కీ అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి వెళ్ళి ఆ ముగ్గురు అబ్బాయిల్ని చెంప చెల్లుమనిపిస్తాడు. ఇంకెప్పుడు ఇలా చేయకండి, మీ లైఫ్ చాలా వాల్యుబుల్, ఈ స్టేజ్లో పాడు చేసుకోకండి. నేను మీ ఏజ్లో ఇలానే చేశా, అందుకే నాకు అలవాటుగా మారిపోయింది. మీరు ఈ తప్పు చేయొద్దు ప్లీజ్ అని వాళ్ళను హక్ చేసుకొని బాధపడ్డాడు అతను. విక్కీ అది చూశాక సరే బాయ్స్, మీరు వెళ్ళండి, ఇంకోసారి జరిగితే మాత్రం నేను యాక్షన్లోకి దిగుతా, అప్పుడు ఎలా ఉంటుందో మీకు తెలుసుగా అని గంభీరంగా చెప్తాడు విక్కీ. తెలుసు సార్, సారీ సార్, సారీ వైశాలి అని వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ సార్ మాత్రం ఏడుస్తూ ఉంటాడు. చూడండి సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, కానీ మీరు చేసింది తప్పే. తెలిసి చేశాక తెలిసిన తప్పు తప్పే అవుతుంది, కానీ మనం రియలైజ్ అయ్యాక చూస్తే జరిగిన డ్యామేజ్ని నార్మల్ చేయలేం. ఇప్పుడు రియలైజ్ అయ్యి ఏం లాభం లేదు, వెళ్ళండి. మార్నింగ్ 8 to ఈవినింగ్ 6 ఇదే మీ డ్యూటీ అనగానే ఆయన సారీ సార్ ఆయన థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. వైషు, ఇటు రావే. ఏంటే కోపం వచ్చిందా? వాళ్ళని పనిష్ నేను చేయలేదు అని, వాళ్ళకి ఫ్యూచర్ ఉందే, అలా అని వదలకూడదు, అందుకే నేను ఇలా చేశా. ఇంకా సార్ అంటావా, కంట్రోల్లోకి వచ్చేస్తాడు, చూస్తూ ఉండు. అయినా ఆపవే బాబు, ఫేస్ చూడు కందింది, అలాగే ఐస్ అయితే రెడ్ కలర్ పెయింటింగ్ లాగా ఉంది బంగారం.
నాతో మాట్లాడవే, నైట్ విన్న వాయిసే మార్నింగ్ చెప్పకుండా వెళ్ళిపోయావు. ఇప్పుడేమో ఇలా ఏడుస్తుంటే కష్టంగా ఉంది నాకు. ప్లీజ్ మాట్లాడని విక్కీ అంటాడు. వైషు గట్టిగా హక్ చేసుకొని సారీ విక్కీ బావా అని కన్నీరు కారుస్తూ చెప్పింది. ఏమైంది, ఏం తల్లి ఇప్పుడు అంటాడు విక్కీ. అయినా ఎందుకు వెళ్ళావు, నేను ఏమన్నా ఇబ్బంది పెట్టానా చెప్పు అని వైషుని అడిగాడు. లేదు కానీ అని ఆగిపోయింది వైషు. ఏంటి కానీ చెప్పు అని విక్కీ తొందర పెట్టాడు. కానీ నాకు ఆకలి వేస్తుందని కవర్ చేసింది వైషు. ఏంటి ఏం తినలేదా, ఇలా ఉన్నావేంటి బాబు, సరే ఆగు అని 10 మినిట్స్లో ఫుడ్ తెప్పించాడు విక్కీ. ఇద్దరు కూల్గా తినేశారు. సరే వెళ్ళనా ఉండనా, ఈవినింగ్ రానా పోనీ అని అడిగాడు విక్కీ. ఆ మాటకి వైషుకి సునంద గుర్తొచ్చి వద్దు అంది. విక్కీకి అంతా తేడా కొడుతుంది కానీ ఇప్పుడు అడగొద్దు అన్నట్టు సరే అని వెళ్ళిపోయాడు. వైషు క్లాస్కి వెళ్ళింది. ఈవినింగ్ కాలేజ్ అయ్యాక బయటికి వచ్చి చూసింది. కొంచెం షాక్ అయింది. అంతకన్నా ఎక్కువ భయపడింది వైషు. వైషు ఎదురుగా ఉంది మన హీరో విక్కీ. ఏంటి విక్కీ బావ వచ్చాడు, ఇప్పుడు ఇంటికి తీసుకువెళ్తే అంటే, అమ్మో సునంద అత్తయ్య నన్ను చూస్తే హర్ట్ చేస్తుంది, ఇప్పుడెలా అని వైషు తనలో తానే అనుకుంటుంది. కాలేజ్ మొత్తం ఖాళీ అయ్యింది. ఎందుకంటే విక్కీ కారు చూడగానే స్టూడెంట్స్ జంప్ అయ్యారు. స్టూడెంట్స్ వెళ్ళిపోయారని స్టాఫ్, సెక్యూరిటీ అందరూ వెళ్ళిపోయారు. వైషు మాత్రమే ఉంది స్టూడెంట్స్లో. కానీ గేట్ దాటి బయటకు వచ్చి ఉండటం వల్ల తను వెళ్తుందిలే అని అందరూ లైట్ తీసుకున్నారు. ఎంతకీ వైషు కార్ దగ్గరికి రావటం లేదు కదా. కనీసం ఉన్న చోటు నుండి కదలలేకపోవడంతో విక్కీ కార్ దిగి దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు. ఏంటి విక్కీ బావా ఇలా చూస్తున్నావు అంది వైషు. విక్కీ, రాహుకాలం ఏమన్నా ఉందా ఇప్పుడు? వైషు, ఏమో నాకేం తెలుసు. విక్కీ, మరి కదలకుండా అలాగే ఉంటే ఏంటి అర్థం? వైషు, ఏదో థింక్ చేస్తున్నా అంతే విక్కీ బావా. విక్కీ, విక్కీ బావా విక్కీ బావా ఏంటి వైషు, నువ్వేగా అలా పిలువన్నావు. విక్కీ, అప్పుడు నన్ను నువ్వు ఇంకా లవ్ చేయట్లేదు అని అలా చెప్పా. ఇప్పుడు లవ్ చేసావుగా. వైషు, చేసా. విక్కీ, చేసావా చేస్తున్నావా? వైషు, అది చేస్తున్నా. విక్కీ, మరేం పిలవాలి చెప్పు. వైషు, "మ్మ్, శ్రీ విక్కీ." విక్కీ, అది మన ఫ్యామిలీ పిలుస్తుంది వైషు. విక్కీ బంగారం. విక్కీ, వావ్. వైషు, సరే. విక్కీ, సరే పద వెళ్దాం. వైషు, ఎక్కడికి? విక్కీ, ఎక్కడికేంటి, ఇంటికి. వైషు, ఇంటికా, లేదు లేదు నేను వెళ్తా. నువ్వు చిప్పెక్కడ మర్చిపోయావే, పద మూసుకొని ఇంటికి అంటాడు విక్కీ కొంచెం కోపంగా. విక్కీ, ప్లీజ్ నేను రాను చెప్తుంది వైషు. ఏంటి ఇప్పుడు రావా? సరే నేను తీసుకువెళ్తానని వైష్ని ఎత్తుకొని కారులో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి తన సీట్లో కూర్చున్నాడు విక్కీ. విక్కీ, ప్లీజ్ అని చెప్పేలోపు మాట్లాడుకు, పొద్దున్న వెళ్తే ఫ్యామిలీని మిస్ అవుతున్నావు కానీ ఊరుకున్నా. కానీ కాలేజీకి వచ్చి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే ఊరుకుంటానా అని విక్కీ అడుగుతాడు. వైషు డల్గా మొహం పెట్టేసింది. అది చూసి విక్కీ, వసే పిచ్చిదానా, నువ్వంటే నాకు ఇష్టమే. ఇప్పటికే ఆ ప్రశాంత్ గాడి వల్ల నిన్ను ఇన్ని రోజులు చూడకుండా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు నువ్వు ఇంకేం చెప్పకు, లేదంటే ఇప్పుడే పెళ్లి చేసుకుంటా. అప్పుడు ఇంటిని కాదు కదా, రూమ్ను కూడా వదిలి వెళ్ళలేవు. చూసుకో మరి. ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పు, నేను హెల్ప్ చేస్తా. అంతేగాని ఇలా ఉండకే బంగారం, ప్లీజ్. లవ్ యూ నే, నువ్వు లేకుండా ఉండను, నా వల్ల కాదు, ప్లీజ్ అర్థం చేసుకోవే వైషు అంటాడు విక్కీ. సరే విక్కీ, ఇంకా ఇలా చెయ్యను. అసలు ఏమైందంటే అని మొత్తం సునంద చేసింది చెప్తుంది విక్కీకి. విక్కీకి కొంచెం కాదు చాలా కోపం వచ్చింది. మామ్ అలా చేసిందా? అయినా నాకు చెప్తే పొద్దునే ఇది సాల్వ్ చేసేవాడిని కదా, ముందు మామ్ సంగతి చెప్పాలంటూ తిడుతున్నాడు విక్కీ. కానీ వైషు విక్కీ బుగ్గ మీద ముద్దిచ్చింది. ఏంటే ఇప్పుడు ముద్దు పెట్టావు, ఏంటి సంగతి అని విక్కీ అడుగుతాడు కూల్గా. అది సునంద అత్తయ్యని కోపంలో ఏం చేయకుండా ఉండాలని అలా చేశా. ప్లీజ్ విక్కీ, సునంద అత్తయ్యని ఏం అనుకు అని చెప్తుంది వైషు. నా బంగారమే నువ్వు అని తిరిగి ముద్దు పెట్టుకుంటాడు విక్కీ. సరే ముందు డ్రైవ్ చెయ్యి, నేను పడుకుంటా అని వైషు పడుకుంది. మన విక్కీకి క్యూట్గా పడుకున్న వైషుని చూసి బ్యాక్గ్రౌండ్లో వరుడు కావలను మూవీలో సాంగ్ ప్లే అయ్యింది. అలా సాంగ్ వేసుకొని ఇంటికి తీసుకెళ్లాడు విక్కీ. వచ్చాక వైషు పాపని నిద్రలేపే ప్రయత్నం చేశాడు విక్కీ. లేపితే లేచే రకంలా లేదు ఇది అనుకొని మళ్ళీ ఎత్తుకొని పైకి తీసుకువెళ్ళాడు.